హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే బాయ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడైతే మా పిల్లలు చూడండి మా ఊడు ఏం ఆట ఆడుకుంటున్నాడు. మా సార్ అయితే జామకాయలు చూస్తున్నాడు అనమాట. మా జామకాయలు అయితే చెట్లు అయితే నన్ను 3-4 ఉన్నాయన్నమాట. జామ చెట్లు ఉన్నాయి. అండ్ మా బాబు ఏమో చేస్తుంది. ఇవన్నీ జామ చెట్లు, నిమ్మ చెట్లు లేదు. అండ్ బత్తాయి చెట్టు, నిమ్మ చెట్టు అని అనుకుని పెట్టిర్రంట. నిమ్మ చెట్టు కాక బత్తాయి చెట్టు అయిపోయింది తెలియక. ఇంకా పొయ్యి ఎందుకో తెచ్చి పెట్టుకున్నారు. మరి ఎవరికైనా అవసరం వస్తే సిమెంట్ పొయ్యి అయితే తెచ్చి పెట్టుకున్నారు అన్నమాట. ఎప్పుడన్నా దేవుని కాడ ప్రసాదం ఉండడానికి కోసమేమో. మా పాపనేమో ఒక కవర్ తెచ్చుకుంది, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ తీసుకెళ్తా అతికి పెట్టుకోవాలని బుక్లో, అందుకనే తీసుకొచ్చుకుంది. ఇప్పుడైతే గడ్డం ఇంతకుముందు అటు సైడ్ ఉండేది, ఇప్పుడైతే ఇక్కడ వేసేసినాము. అదే అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది, ఇప్పుడు రైట్ సైడ్ వేసుకురు. అరటి చెట్టు చిన్న చిన్న మొలకలు కూడా వచ్చినాయి అరటి చెట్టుకు కొన్ని. చూడండి, ఇవన్నీ కరిమాకు చెట్టు. ఈ కరిమాకు చెట్టు కూడా ఎప్పుడో పెట్టిరు, కానీ చెట్లన్నీ ఇక్కడ ఎక్కువైపోయింది, అందుకని ఎక్కువ ఎదుగుతలేదు అనమాట. ఇదంతా పొలము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పొలం ఇదంతా నాటైతే పెట్టేసారు అనమాట. కొంచెం చూడంత బాగుందో గ్రీన్ కలర్లో. ఈ డ్యాము అక్కడ సైడ్ ఏమో ఆవులు ఉన్నాయన్నమాట. అదంతా ఆవు పేడ అంతా కుప్పేసి పెంటలకై తయారు చేస్తారు. ఇదంతా ఇది దొడ్డి అనమాట. ట్యాంక్ ఉంటుంది. అయితే చూడండి, ఇది కాకర చెట్టు, ఇది కానుగ చెట్టు అనమాట. కానుగ కాదు, మునగ చెట్టు. మునగ చెట్టు అయితే అది కాయలు కాయట్లేదని కొట్టేసారు అనమాట. ఇక దాని నుంచి చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి అనమాట. ఇది కూడా కానుగ చెట్టు, అది మునగ చెట్టు. అయితే ఈ గెట్ల పంట ఏంటంటే కొన్ని చెట్లు పెట్టిరంటే, ఇది ఏం చెట్టు మరి, నిమ్మ చెట్టు బాడి నిమ్మ చెట్టు ఏమో అంటుంది మా సార్ అయితే. ఇదైతే చూపిస్తూ వెళ్తున్నమాట చుట్టూ. ఇప్పుడు ఈ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎక్కడ దాకా వెళ్తామో. ఇది స్టార్టింగ్ నుండి అంటే స్టార్టింగ్ కాదు, ఇంకా కొంచెం మధ్యలోనే రోడ్ కాడ నుంచి ఉంటుంది. కానీ ఇది మధ్య పొలంలో స్టార్టింగ్ అనమాట. ఇట్లా నడుచుకుంటూ 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 ఇప్పుడు మేము అంబిక స్కూల్ దగ్గర దాకా వెళ్ళాలి. ఇట్ల నుంచే పొలంలో నుంచి అక్కడ కనబడుతుంది చూడ అంబిక, అక్కడ దాకా వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. ఇంకా అన్ని గట్ల పండి చిన్న చిన్నగా ఒక మామిడి చెట్టు పెట్టినాం. అది కొంచెం ఇంకా కొంచెం ఎండిపోయినట్టు అయింది. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే కొన్ని చెట్లు అయితే పెట్టిర్రు. ఇంకా అవి ఎందుకంటే ఇక్కడ పొలం ఉంది కదా, తడి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఏనుకుంటాయని ఏమని అట్లా పెట్టిరనమాట. మాకు చాలా సార్లు పెట్టిరు. ఇక కొన్ని పరిస్థితులలో ఇక ట్రాక్టర్స్ అవి ఇవి ఉంటాయి కదా, వచ్చినప్పుడల్లా కొన్ని పోతూ ఉన్నాయి. మేమైతే పెడితేనే ఉన్నారు, ఇక పెట్టేతనే. ఇప్పుడైతే మేమైతే అందరం పొలం దగ్గరికి వచ్చినాం కదా. చూడండి మా ఫ్రెండ్స్ మావాడు ఏమన్నాగో మావాడు ఆయన చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ చెట్లు అవి అవి అని. ఇప్పుడైతే చూడండి, నేను నడుచుకుంటూ చిన్నగా పొలంలోకి వెళ్ళాలి. అన్నీ చూపించండి. ఇక చెట్లు అయితే ఇక ఇప్పుడు పొలం అయిపోయింది కదా, అన్ని వాటర్ సరిగా ఉంటేనే మొత్తం పొలం పెట్టేటోళ్ళు. వాటర్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు కొంచెం పత్తి చేను పెట్టారు. మా చలికాలంలో అయితే ఇప్పుడు ఇది ఒక తాటి చెట్టు ఉంటుంది, కళ్ళు కూడా తీసారు చూడండి. దానికి ముందు కాకపోతే కనబడకుండా అంతే ఒక బస్త కట్టిరు. నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. ఇటు సైడ్ ఏమో పొలం అయింది, ఇంతవరకే ఉంది పొలము. ఇది మిగతా అంతకి పత్తి చేను వేసారు అనమాట. ఎందుకంటే వాటర్ సరిపోవు కాబట్టి, అందుకని ఇక మొత్తం పత్తి చేను పెట్టేసారు అనమాట. ఇక్కడ బోర్ వేసారు, పడలేదు. చాలా వేసారు బోర్లు అయితే. ఒక్కటే బోరు, అదొక్కటే ఫస్ట్ వేసిన బోర్ తప్ప మిగతా అన్నీ ఇంతవరకు అయితే ఎన్నోసార్లు 4-5 బోర్ల కంటే ఎక్కువనే వేయచ్చు, అయినా కానీ పడట్లేదు వాటరు. ఇదిగో ఇది పత్తి చేను చూడండి. అల్లం గిట్ల అంబిక స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మేము అక్కడికి. ఇప్పుడైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి పొలాలకి, పత్తి చేనులకి వెళ్ళి. అల్లం అయితే మొత్తం తీపిచ్చారు, నీట్గానే ఉంది. ఇక వర్షం పడితే కొంచెం ఎదుగుతుంది. ఈ పత్తి చేను అయితే బాగుంది, ఇప్పుడైతే నీట్గానే ఉంది. ఇక్కడ మంచిగా పెరిగింది, కానీ ఇంకా పెరగాల్సి ఉండే, అసలు చిన్నగా ఉంది సైజు. పత్తి చేనులో మందు కొట్టడం, స్ప్రే కొట్టడం, మందు కొంచెం మంచి ఎదిగింది అనుకో హైట్ అవుతుంది. కానీ ఇక మరి ఇప్పుడు ఏమి ఎదుగుతుందో చూడాలి, వర్షాలను బట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ అయితే బాగానే పెరిగింది. ఇంకా ముందుకు చూడండి, ఇక్కడ ఇంకా చాలా తక్కువ పెరిగింది. ఇక్కడైతే మొత్తం కొన్ని స్కిప్ అయిపోయినాయి అనమాట, మొలవలేదు. ఇంకా చూడండి ఇక్కడ సైడ్ అసలు సరిగ్గా అక్కడ స్టేడియం ఉందంట, క్రికెట్ స్టేడియం. అది ఎవరు ఆడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారంట, రెంట్లకి ఇస్తారంట. ఇక్కడైతే అన్నీ స్కిప్ అయిపోయినాయి చూడండి. ఒక్కొక్కటి అయితే ఇంత చిన్నగా ఉండి, ఆ పూలు కూడా పూసినాయి, పత్తి పూలు. ఇగో ఇదేమో ఎలుకలు అట్లా హోల్ చేస్తే పాములు పోయి వండుకుంటాయి. ఇక చూడండి ఇక్కడ చిన్న ఉన్నాయి చేనులు. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇక జామకాయలు అయితే చెట్టు కాసినాయి, 1-2-3 తీసుకొని తినుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఇంకా ఎడ్జి రాలేదు,
ఇంకా కొద్దిగా అయితే ఎడ్జ్ అయిపోతుంది అనమాట. ఇక లాస్ట్ అయితే వచ్చేసినాము. అవాట్ లాస్ట్ కడీలు నాటిరు కదా, అంతవరకు అయితే ఇక కంప్లీట్ అయినట్టే. ఇక నడుచుకుంటూ అయితే వచ్చినాం. ఇట్లా చూడండి ఇక శేల్కల్ నుంచి అయితే బయటికి బాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఎడ్జ్కి వచ్చేసినాం. పక్క వాళ్ళు కడీలు నాటుకుంటారు అనమాట. స్కూల్ కాడికి ఎట్లా పట్టి నాటుకుంటారు కదా, ఎవరిది ఎంత ఉందని, అందుకని వేసుకున్నట్టు. దాని మా దాని పక్కన ఇంకో శివాలయం ఉంది. శివాలయం పక్కన మార్కెట్ ఉందన్నమాట. అది గుడిసెలాగా కనబడుతుంది, కొత్తగా రీసెంట్గా కట్టిందన్నమాట. ఇప్పుడు మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంబిగోసు అట్లా కనిపించేదేమో శ్రీ చైతన్య, ఇదేమో అంబిగోస్. అంబిగోస్ స్కూల్ అయితే ఈసారి పోయినసారి నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. నుంచి ఈసారి అయితే అకాడమీ అయితే ఓపెన్ అయ్యింది. స్కూల్ అయితే ఇందులో కూడా మామూలు చిన్న వస్తున్నారు వీళ్ళు. మామూలుగా చూడండి హల్చల్ నిమ్మలంగా వస్తున్నాడు. స్కూల్ అయితే బాగుంది, ఫుల్గా ఉంది. ఇప్పుడు మా వాళ్ళు స్కూల్ కూడా బాగానే ఉంది. టీవీలో బ్రాంచ్ ఇదే సిటీలో కూడా ఉన్నాయంట. ఇప్పుడైతే నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇవన్నీ డ్రైనేజ్ పైపులు ఇట్లున్నట్టు. ఇది రోడ్ అయితే బాగానే ఉంటుంది పెద్దగానే. ఇక రోడ్కి అయితే వచ్చేసి ఇది మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ అనమాట. రోడ్ ఖచ్చితంగా మనకు స్ట్రైట్గా ఉంటుంది. మేమైతే చిలకల నుండి వచ్చాము కాబట్టి అట్లా అట్లా నడుచుకుంటూ వచ్చాము. మెయిన్ రోడ్ స్ట్రైట్గా వచ్చేసి మీ స్కూల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దామని అనుకున్నాము, వెళ్ళినాం అనమాట. చూసుకుంటూ వెళ్తున్నాం. మా వాళ్ళకి ఇష్టం అనమాట స్కూల్కి వెళ్ళాలి, కానీ ఈసారి వద్దని నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనుకుంటున్నాం. చూడండి ఇట్లా స్కూల్కి గోడకైతే ఇట్లా అయితే అందరి ఫ్రీడమ్ ఫైటర్స్ మంచి మంచి వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టిరనమాట. వివేకానంద్, భగత్ సింగ్, ఐన్స్టీన్, రతన్ టాటా ఇట్లా పెట్టడం వల్ల అయితే చాలా మైండ్లోకి అయితే ఎక్కిపోతుంది. డైలీ చూస్తారు కదా పిల్లలు. నాకైతే ఈ థీమ్ అయితే బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే బుక్లలో చూసి ఎప్పుడో ఒకసారి తెలుస్తారు, తెరవరు. కానీ గొప్ప వాళ్ళ ఫొటోస్ ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే డైలీ చూస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్స్ అవుతాయి. కాబట్టి మంచిగా మనకు సుభాష్ చంద్రబోసు, నాకైతే ఈ థీమ్ అయితే బాగా నచ్చిందనమాట. ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళు ఏమేమి సాధించారో తెలుసుకుంటారు కనీసం అన్న. ఎప్పుడన్నా బుక్లు ఉన్నప్పుడు నేను చదువుకుని అని అనుకుంటారు. ఇక నాకైతే చాలా బాగా నచ్చింది థీమ్ అయితే. అండ్ ఇంకా చాలా ఉన్నట్టునే పెడతారు. ఇంకా మొత్తం పార్క్ మొత్తం పెట్టేశారు. చూడండి అంటే అన్నిట్లలో సెలబ్రిటీలు అయితే పెట్టారు అనమాట. ఇప్పుడు మ్యూజిక్లో ఇలియారాజుని పెట్టారు, పాటలలో సుబ్బలక్ష్మణ్ గారు పెట్టారు. అంటే మెయిన్గా ఇంటికి మనకు కెరియర్లో ఎవరు ముందు అవసరమో జనగణమన ఆ ఊరు కూడా పెట్టారు. ఇంకా చాలా వరకు వింటాం పేర్లు, కానీ ఫేస్లో ఐడెంటిఫై అయితే చేయలేము ఎక్కువ. ఇట్లా పెట్టడం వల్ల ఫేస్లు కూడా ఐడెంటిఫై చేస్తాం, ఇలా ఉంటారా అని. లత ఇంతవరకు అయితే పేరైతే విన్నా, లతా మంగేశ్వరి అయినా ఎక్కువనైతే అసలు ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఎస్ఎస్ రాజమౌళి తెలుసు కదా, బాహుబలి సినిమా, RRR సినిమా, ఇలా సినిమా తెచ్చిన సచిన్ టెండూల్కర్, ఇలా పెట్టడం వల్ల వాళ్ళ గురించి రాష్ట్రీయ పెట్టడం వల్ల పిల్లలు చాలా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ అన్ని గేమ్స్లలో ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్లలో వాళ్ళు, కల్పన చావ్లామే చూడండి. మా గురించి చిన్న ఏజ్లోనే ఫ్లైట్లో చనిపోయేది కదా. ఇట్లా అన్నీ తెలుసుకుంటారు పిల్లలు కూడా. మనం అన్నీ అట్లా పెట్టడం వల్ల సబ్జెక్ట్ కంటే ఇట్లా బయట కనిపించే దాంట్లో ఎక్కువ ఫోకస్ చూపిస్తారు పిల్లలు. ఇప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది చూడండి. ఇక మొత్తం కంప్లీట్ కాదు, ఈ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. అయితే ఇక అంటే 50% అయినట్టుగా, అంటే అంత 50 కాదు, బాగానే అయింది. 70% అయింది, 25% అట్లా ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి ఇది క్రికెట్ స్టేడియం అనమాట. పిచ్ చూడండి ఎంత బాగుంది. మా పాప ఇక బాగా బౌల్ వేస్తుంది, బాల్ వేస్తుంది, బౌలింగ్ చేస్తుంది, గుర్తుంది అనమాట. మా వాడికి రన్ చేస్తున్నాడు. ఇట్లా ఇక నెక్స్ట్ అల్లకెళ్ళి అయితే వెళ్ళొచ్చినాం. మొత్తం చూడలేదు, కొద్దిగా చేసేకుండి బయటకి అయితే వెళ్ళొచ్చినమాట. ఇది పక్కన మళ్ళీ దాని కొద్దిగా దూరంలోనే శ్రీ చైతన్య స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఆ మోడల్ ఉంటే ఈ స్కూల్ ఈ మోడల్ ఉంది. మళ్ళీ రిటర్న్ అయితే శ్రీ చైతన్య స్కూల్కి లోపలికి అయితే వెళ్ళలేదు. ఇది మేమైతే ఈ స్కూల్కి అయితే అది బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఇది దీనికి స్కూల్స్కి ఆపోజిట్ ఇట్లా బేస్మెంట్ పెట్టేసుకొని మరి అక్కడ సైడ్ వాళ్ళు ఏం కట్టుకుంటారో తెలియదు, కానీ ఇట్లయితే గోడ అయితే పెట్టేసేసినారు. ఫుల్ గాలి వస్తుంది. మా వాళ్ళు చూడండి ఇక మళ్ళీ నడుచుకుంటూ వస్తామని మళ్ళీ బ్యాక్ పోతున్నారు. ఇలా ఉందన్నమాట. రోడ్లు అయితే బాగున్నాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట. మేమైతే మాకు మెయిన్ రోడ్ నుంచి శేల్కలకి వెళ్తాం, కానీ ఇది స్కూల్కి అయితే మంచి పెద్దగానే ఉంది రోడ్డు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అకాడమీ అయితే ఓపెన్ అయిపోయింది.
ఇప్పుడైతే మావాడు చూడిస్తే మావాడు దుంకేస్తున్నాడు. అలా 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 నడుచుకుంటే ఇక స్కూల్. ఇది మార్కెట్ ఇలాగ అప్పుడు చూపించిన ఫ్రెండ్స్, ఇది మార్కెట్. దాని పక్కన శివాలయం. వీడియో తీయడం మిస్ అయింది. ఇది స్కూల్ అనమాట. 2 స్కూల్. రోడ్ అయితే పెద్దగానే ఉంటుంది. మావాడు మా హానిని ఎత్తుకో అంటుంది. నేనైతే ఎత్తుకొని ఏం నడుస్తాం చెప్పండి. వాడికి కొంచెం ఉత్సాహం ఎక్కువతోటి వాడైతే ఎత్తుకున్నాడు బాగానే. ఎత్తుకుంటాం కానీ ఒకటే జారుతుంది. ఈ జారితే అసలు ఇంకా బరువు కాస్త ఎక్కువ అయిపోతుంది. నేను మావాడు ఇంకా నవ్వుతూ ఎత్తుకుంటాడు కాబట్టి అసలే ఎత్తుకోలేకపోతుంది. బాగానే మోషన్ అడగవచ్చు దూరం అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.